చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో 2 రోజులు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ వైకే టీవీతో వారి ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ శాంతి మాట్లాడుతూ ఎంతో కష్టపడుతున్న తమకు ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వలేదని, అదే విధంగా గౌరవ వేతనం 11,000 రూపాయలు ఇస్తూ ఇన్ని సంవత్సరాలుగా తమను ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 62 రోజులు దీక్ష చేస్తే ఇప్పటి కోటాను ప్రభుత్వం అప్పుడు తమకు భరోసా ఇచ్చి మేమున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని, తామంటే ఎందుకు చిన్న చూపు అని తెలిపారు. ఇదే విధంగా 35 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సుబ్బమ్మ మాట్లాడుతూ 90 రూపాయల వేతనముతో తాను ఈ వృత్తిలోకి వచ్చాను అని, అప్పటికి ఇప్పటికీ ఎన్నో మార్పులతో అంగన్వాడీలో ఇబ్బందులు పెడుతున్నాయని తెలిపారు. చిన్నపిల్లలకు పెట్టే భోజనంలో క్వాలిటీ లేదని, పురుగులు పట్టిన బియ్యం, పురుగులు పట్టిన పప్పుతో ఏ విధంగా పిల్లలకు చేసి పెట్టాలని, నాణ్యమైన ఫుడ్ పిల్లలకి అందించడంలో కూడా విఫలమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అన్ని స్పందించి అన్ని విధాల అంగన్వాడీ వర్కర్ని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ వామపక్షాలు పాల్గొన్నారు. 91 ఏప్రిల్ 5వ తేదీ నుండి జాయిన్ అయినావు. ఓకే, మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడే బాగుండే. ఇప్పుడు గిరాకులు అన్ని ఏం తీసుకోవాలని ఒక రోజు కూలికి పోతే 500 ఇస్తారు. మాకు సాలి చాలని జీతం ఏమిటి ఎక్కడికి సాలలేదు. ఏం చేయాలని మేము పోరాటం చేస్తున్నాం. ఓకే అమ్మా, అంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటిదాకా ఎన్నోసార్లు మీకు జీతాలు పెంచుతామని చెప్పారు, మళ్ళీ మీరు ఆ దేశం నుంచి వెళ్ళిపోయినారు. సో అవంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? అసలు నేను వస్తానే సీట్లకి మీకు పెద్ద జీతాలు పెంచేస్తా, ఫస్ట్ సంతకం పెడతానని చంద్రబాబు గారు చెప్పారు కదా. ఓకే అమ్మా, మీకు పని ఒత్తిడి ఏ విధంగా ఉందంటే ఫస్ట్ లో జాయిన్ అయినప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇప్పుడు కష్టము మాకు, ఇప్పుడు కష్టము. ఓకే, అప్పుడు ఒట్టి పిండి కల్పిస్తా ఉంటుంది. ఇప్పుడు వంట చేయాలా, కోడిగుడ్లు పెట్టాలా, వాళ్ళ చేతులు కడగల్లా, మళ్ళా భోజనం చేయాలా, వాళ్ళ చేతులు కడగల్లా, వాళ్ళ తట్లు కడగల్లా, వాళ్ళ ముడ్లు కడగల్లా, అన్ని చేయాలా. ఓకే మా, అంటే వచ్చే సరుకుల్లో కూడా క్వాలిటీ లేదని చెప్తున్నారు. సో బియ్యంలో ఉత్తమ ముక్క బూసులే, పప్పు కూడా ఒకసారి పుచ్చి పెట్టేది, ఒకసారి బాగుంటుంది. ఓకే, అంటే ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు తీసుకొని వస్తే మీ అంగన్వాడీ సెంటర్ లో బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉందనుకోవచ్చు. సరుకులంతా బాగా ఇస్తే పిల్లలకు మేము ఇంకా హ్యాపీగా వండి పెడతాం. సరే అమ్మా, అంటే ఏదైతే మీరు చెప్పినట్లు ఆ మొక్క బూసులు ఇచ్చినప్పుడు అవంతా పిల్లలు చేసి పెట్టాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటికి వెళ్ళి ఇట్లా భీమాడాన పారేయచ్చు కదా అని అనుకుంటాం. అంటే మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి ఏం చెప్తారు? మంచి సరుకులు ఇవ్వాల, నాణ్యత అయిన భోజనం పిల్లలకు పెడితే బాగానే ఉంటుంది అని చెప్తా ఉన్నాం. ఓకే, అంటే మీ జీతాల విషయంలో మా జీతం కూడా పెంచితే మాకు బాగుంటుంది. చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు పెంచలా? మా కథ లేదే ఏడగన్య. కనీసం అంటే ప్రస్తుతానికి 6 యాప్ల్లో పనిచేస్తున్నాము. ఆ 6 యాప్ల్లో కూడా థీమ్స్ పెట్టేస్తున్నారు. అన్ని చూడాలా, దాని వల్ల ఏమవుతుంది, వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, విద్యా బోధన తగ్గిపోతుంది, ప్రీ స్కూల్ తగ్గుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మేము ప్రీ స్కూల్ నడిపేటప్పుడు బిడ్డలకు విద్యా బోధన బాగానే అందుతా ఉన్నది. ఎందుకంటే అది చేసుకుంటూ మళ్ళా ఈ యాప్ల ద్వారా మేము ఆన్లైన్ వర్క్ అనేది ప్రతి ఒక్కటి 100% సబ్మిట్ చేసి 100% రావాలని మమ్మల్ని అధికారుల ద్వారా కూడా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాప్ల వల్ల చాలా మంది గుండెపోటుతో కూడా చనిపోతా ఉన్నారు. బీపీ షుగర్లు కూడా వచ్చేస్తుంది. 35 సంవత్సరాలుగా వచ్చేసిన బిడ్డకు కూడా బీపీ షుగర్లు కూడా వచ్చేస్తుంది. పని భారం తగ్గించి బిడ్డల దగ్గర మేము సాఫ్ట్వేర్ థీమ్స్ పెడుతున్నారు అన్నమాట. అది మేము గతంలో కూడా చెప్పాం, మాకు ఎంత పని వద్దు, మాకు ఈజీగా పెట్టండి, మేము పని చేస్తాం, చేయలేదని మేము చెప్పట్లే. కానీ యాప్ల ద్వారా చేయడం అనేది మాకు ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు ఒక యాప్ ఇప్పుడు పిఎంఈవై ఉండదు, పిఎంఐజీవై, దాన్ని మాకు ట్రైనింగ్ ఇవ్వరు, అట్లే చేసేయండి అని చెప్పేస్తారు. ఎలా చేయాలి? ఒకవేళ ఇప్పుడు ఇచ్చారు కదా సెల్లులు, ఆ సెల్లులు కూడా సపోర్ట్ చేయడం లేదు. శాంసంగ్ సెల్ ఇచ్చారు, ఆ సెల్లు కూడా మేము సొంత సెల్లులో చేసుకుంటా ఉన్నాం. 1+1 GB ట్రైనింగ్ అంటే గతంలో ఇచ్చారు, ప్రథమ టీం వాళ్ళు ఇచ్చారు, అది ప్రీ స్కూల్ తరపున ఇచ్చారు. ఇప్పుడు ఒక యాప్ మాకు పెడతారు, ఈ యాప్ లో చేయాలి, ఇది సబ్మిట్ చేయాలా, ఇట్లా చేసేయండి అని మాటలతో చెప్పేస్తే మేమేమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చదివినామా, లేకపోతే ఎంబీఏ చేసామా? మేము 10th వరకు చదువుకున్నాం, ఇంటర్ పాస్ అయినాం, వచ్చినాం. గతంలో మా సంస్థలో అట్లే తీసుకున్నారు. ఈ పొద్దు మేము చాలా ఏజ్ బార్ వాళ్ళు ఉన్నాం, బీపీ షుగర్లతో వచ్చినాం. పోనీ మాకు రిటైర్మెంట్ అన్నా ఇప్పుడు గ్రాడ్యుయేటీ పెంచారు, దాన్ని కూడా సక్రంగా అమలు చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.